సినీ పరిశ్రమల నెపోటిజం గురించి ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎవరికైతే పరిశ్రమల అడుగుపెట్టిన వాళ్ళకు ఎటువంటి అండలేని వాళ్ళకు కావాలనే అవకాశాలు కల్పిస్తలేరు అని చాలా మంది ఇంటర్వ్యూలల్లో మాట్లాడుతున్న వైనవు గరం ముచ్చట్లెక్క మారుతా వస్తున్నది. అయితే కొందరు ఎంత అండ ఉన్నా కానీ వెనకాల అసలు ప్రతిభ అనేది ఉంటేనే పరిశ్రమల ఉంటావు, లేకుంటే చాలా కష్టం అని చెప్తున్న మంది ఉంటారు. ఇక మరో పక్క అసలు ఎవరైతే అండగా ఉండి స్టార్ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన పిల్లలకే అసలు సవాలు ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకెళ్ళి ప్రజలు ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. మళ్ళా అంచనాలు అందుకోవడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని అని మరికొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక ఈ అన్నిటి మధ్యలో ఇప్పుడు వాళ్ళ ప్రతిభతోని పరిశ్రమల వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ హిందీలో స్టార్ హీరోయిన్ అయిన కృతి సగరన్ గిట్లా ఒకరని చెప్పుకోవాలి. అయితే ఇటీవలనే గోవాలో నిర్వహించిన 55వ అంతర్జాతీయ చలనచిత్ర కార్యక్రమంలో ఈమె పాల్గొన్నదంట. అయితే దీంట్లో పాల్గొని నెపోటిజం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు మాట్లాడిందంట. ఇక ఈమె మాట్లాడుకుంటా నెపోటిజానికి కారణము కేవలము అండనే కాదు, పరిశ్రమ ఒకటే కాదు, దానికి కారణం మీడియా, ప్రజలు ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి అని అన్నదంట. ఎందుకనంటే ఇప్పుడు పరిశ్రమల అడుగు పెట్టకుండానే ముందుగాలనే స్టార్ కుటుంబాలకు వెళ్ళి పిల్లలు అని అంటే మీడియా ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇక ఆడికి పోతే ఆడికి పోయి వాళ్ళ వెనకాలనే పడుతుంది. గిట్లా గస్వంటోలని శూన్యకి గిట్లా ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మళ్ళా అందుకనే వాళ్ళను సైన్మాల పెట్టి తీయాలి, పరిశ్రమలకు పరిచయం చేయాలని పరిశ్రమ భావిస్తూ ఉంటది. ఇక ఇది అసలు మనకు తెలియని ఊహించని విధానం లెక్క ఉంటది అని చెప్పి వివరించిందంట. ఇక మరోపక్క ఏమంటున్నదనంటే నెపోటిజం ఎంత ఉన్నా కానీ ఫస్ట్ మనకు ప్రతిభ ఉంటేనే ఫస్ట్ అవకాశాలు అనేవి దీంట్లో కల్పిస్తారు. లేకపోతే మనకు ప్రజలతోని ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళతోని ఏర్పరచుకోకూడదు అని అనుకుంటా ఒప్పుకోవడము చాలా కష్టము అని అన్నదంట. మరోపక్క మనల ప్రతిభ ఉంటేనే అవకాశాలు దక్కుతాయి, అంతేగాని ప్రేక్షకులతోని మనకు సంబంధం లేకపోతే గీడ నిలవడము చాలా కష్టం అని ఇట్లా అభిప్రాయపడ్డదంట. మళ్ళీసారి తెలివిగా సమాధానం ఇచ్చిందంట. ఇక దీన్ని బట్టి చూస్తుంటే నెపోటిజం గురించి మంచి సమాధానం ఇచ్చి కాంట్రవర్సీకి ఇవే సందియకుండా గిట్లా చెప్పిందనే మాట అభిప్రాయం నెట్టింట మస్తు గరం ముచ్చట్లక మారిందంట. ఇక కృతిజనను చెప్పిన మాటలు ఎంతవరకు వాస్తవం అంటారు మీ ఉద్దేశంలా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంటుంటా, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.